యాక్సిడెంట్ కేసులో కీలక పరిణామం అయితే చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. నేడు హైదరాబాద్ నుంచి రాజమండ్రికి వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రియాంక తల్లిదండ్రులు కూడా ఇదే అంశానికి మనతో పాటు మాట్లాడడానికి మాజీ ఎంపీ మార్గాని భరత్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సార్ మనం చూస్తున్నాము ప్రియాంకకి ఇలా జరగటం అనేది చాలా బాధాకరం అనే చెప్పుకోవాలి. ఇప్పుడు కూడా తన వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు. మరి ఈ కేసుపై పక్కదారి పట్టించే ప్రయత్నం జరుగుతోంది అంటూ తన తల్లిదండ్రులు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే పోలీసుల నిర్లక్ష్యం జరుగుతుంది అంటారు ఇదంతా? అంటే మీరు వాళ్ళ పేరెంట్స్ ఆరోపించారండి ఇట్లా పక్కదారి పడుతుందని మెన్షన్. ఇప్పుడు ఒక్క అంశం అమ్మా, దిస్ ఇస్ వెరీ క్లియర్. ఇందులో పెద్ద రాకెట్ సైన్స్ కూడా లేదు. ఒక అంశం నేనైతే క్లియర్ గా చెప్తాను. పోలీస్ డిపార్ట్మెంట్ 3 రోజుల పాటు దీన్ని ఎందుకు సబ్సైడ్ చేశారు? ఫస్ట్ పాయింట్. రెండోది, ఆ అక్యూజ్డ్ ని పోలీసులు ఆ రోజు నైట్ ఇట్ సెల్ఫ్ దే హావ్ అరెస్టెడ్. కానీ రికార్డెడ్ గా అరెస్ట్ చూపించింది 6వ తారీఖు సాయంత్రము. 3 రోజుల పాటు పోలీసు ఎందుకు షెల్టర్ ఇవ్వాలి? దీనికి బ్యాక్ ఎండ్ ఎవరు ఉన్నారు? అది పోలీస్ డిపార్ట్మెంట్ కార్ ని ఆ రోజు నైటే సీజ్ చేశారు. సీజ్ చేసినప్పుడు నంబర్ ప్లేట్లు ఎందుకు తీయాలి? లోపల మీరు చూస్తే సర్వీసింగ్ చేసిన మ్యాట్స్ ఉన్నాయి, పేపర్ మ్యాట్స్ ఉన్నాయి, అవి ఎక్కడా కూడా నలగలేదు. అసలు పోలీసులు సర్వీసింగ్ చేశారా లేకపోతే అక్యూజ్ సర్వీసింగ్ చేశారా ఆనమాలు చెరిపేయడానికి? అసలు 3 రోజుల తర్వాత సెక్షన్స్ ఎందుకు ఆల్టర్ చేశారు? ముందు అది చిన్న యాక్సిడెంట్ అని 125B కిందనంటే ర్యాష్ డ్రైవింగ్, దాన్ని ఏంటంటే స్టేషన్ బెయిల్ ఇచ్చేస్తారు. అలాంటి సెక్షన్ ఎందుకు పెట్టారు? పోలీసులకు తెలియదండి. సీసీ ఫుటేజ్ చూస్తే 5 నిమిషాల్లో చెప్పొచ్చు, మీరు కానీ నేను కానీ. పోలీసులకు అంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి తెలియదండి ఇది వాంటెడ్లీ చేశాడు, ఇది అటెంప్ట్ మర్డర్ ఇష్యూ అని. దాని సెక్షన్స్ స్ట్రింజెంట్ సెక్షన్స్ కట్టాలి కదండి, ఎందుకు కట్టలేదండి? అంటే ఎందుకు ఇలా చేశారంటారు? అంటే దీనికి పోలీసు ఒకటమ్మా, ఇక్కడ మనము చూడాల్సిన కోణం ఏంటంటే, పోలీసులకి ఏంటి అక్యూజ్డ్ పైన స్పెషల్ ఇంట్రెస్ట్? పోలీసులు ఆ రకంగా నియంత్రణలాగా చేస్తా ఉంటే వాళ్ళకి ఎంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఒక సిఐకి వెనకాతల ఎవరో ఒక అదృశ్య శక్తి, దుష్ట శక్తి ఉంది. వెనకాతల నుంచి వాళ్ళకి ఫోన్ చేసి పోలీసులను ఇన్ఫ్లుయెన్స్ చేసి అక్యూజ్ ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొక యాంగిల్ కూడా ఏం చూడొచ్చానంటే, ఎన్ని సూట్ కేసులు మారినాయి, దానిపైన కూడా విచారణ జరగాలి. అసలు పోలీస్ సిఐని అక్యూజ్డ్ గా పెట్టి అతన్ని కూడా విచారణ చేస్తే ఆ స్టేషన్ సిఐ అతనికి ఎవరెవరు ఫోన్లు చేశారు అనేది బయటకు వస్తాయి. రెండోది ఏంటంటే, అక్యూజ్డ్ కాల్ డేటా రికార్డ్ బయట పెట్టండి. కాల్ డేటా రికార్డ్ చేస్తే అతను ఎవరెవరికి ఫోన్లు చేశాడు, ఎవరితో ఎంతసేపు మాట్లాడాడు ఆ రోజు నైట్. దీని వెనకాతల పాత్ర అధికార పెద్దలు ఎవరున్నారు, అధికార పార్టీ పెద్దలు. సో ఈ యాంగిల్స్ అన్ని బయటకు వస్తాయి. ఇప్పుడు 3 రోజుల తర్వాత ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే ఆఫ్టర్ 4 days తర్వాత అతను స్పందించాడు. అప్పుడు దాకా ఏం చేస్తున్నాడు? ఇప్పుడు అదే స్టేషన్ పరిధిలోనే ఎమ్మెల్యే నివాసం ఉంటాడు. పొద్దున్న లేచి సిఐ వెళ్ళి ఎమ్మెల్యేకి సెల్యూట్ కొట్టి వస్తాడు పొద్దున్న రోజును. మరి కొట్టి వచ్చినప్పుడు ఈ ఇష్యూ గురించి చెప్పడండి. 4 days అయింది. 4 days తర్వాత ఎమ్మెల్యే ఎలా స్పందిస్తాడు? దాని ముందు వరకు ఇంత బర్నింగ్ మాట్లాడుకుంటున్నాము. 4 days అయినా సరే ఇది బయటకు రాలేదు. ఇంకొక విషయం, ఇప్పుడు అందుతున్న వార్త ఏంటంటే, అంతేకాకుండా ప్రియాంక స్కూటీని ఒక్కసారి కాదు ఏకంగా 3 సార్లు ఆ ఇద్దరు నిందితులు కూడా 3 సార్లు ఢీకొట్టిన ఘటన మనకు కనిపిస్తుంది. అసలు ఎందుకు ఇలా చేశారంటారు? అసలు దీని వెనక ఏముందనుకోవాలంటారు? అదేనండి, ఇప్పుడు ఆ కాన్స్పిరసీ ఏంటనేది బయటికి తీయాలండి. కాన్స్పిరసీ ఇప్పుడు నిజంగా వాడు తాగి ఉన్నాడని చెప్తున్నారు అక్యూజ్డ్. తాగి ఉన్నవాడు మీద ఎక్కిచ్చేసి ఒక లెఫ్ట్ తీసుకుని పర్ఫెక్ట్ గా ఇమీడియట్ గా షార్ప్ ఇంకొక లెఫ్ట్ తీసుకున్నాడు. అంటే ఒక ప్రొఫెషనల్ డ్రైవింగ్ చేసేవాళ్ళు అలా చేయగలుగుతారు. ఎందుకంటే మీకు నేను లోకల్ కాబట్టి ఆ మాల్ కి ఆనుకుని ఏదైతే సెకండ్ లెఫ్ట్ తీసుకున్న సందు ఉందో అది 30 feet రోడ్ అండి. అది చాలా చిన్న రోడ్డు. ఆ చిన్న రోడ్ లో బ్రేక్ కొట్టకుండా అతను షార్ప్ లెఫ్ట్ తీసుకున్నాడు అని అంటే ప్రొఫెషనల్ డ్రైవింగ్ చేసేవాళ్ళు అలా చేయగలుగుతారు. ఈ యాంగిల్, ఈ కోణంలో కూడా పోలీస్ విచారణ చేయాలి. అసలు ఎందుకు చేయరు? అసలు 3 రోజుల పాటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో రాలేదమ్మా. అసలు దౌర్భాగ్యం ఏంటంటే, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో 3 days దాకా తొక్కిపెట్టి ఉంచారు. ఈవెన్ రాజమండ్రిలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ చిన్న వర్షం పడి ఏదైనా ఒక రోడ్డు మునిగిపోతేనే
మొత్తం అందరూ పెద్ద ఎత్తున పోస్టులు చేస్తారు. అలాంటిది ఇంత ఘటన జరిగితే సోషల్ మీడియా పేజెస్ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ మోగపోయారు. ఎందుకు పెట్టట్లేదు? ఎవరు ఒత్తిళ్లు ఉన్నాయి? ఎవరు వార్నింగ్లు ఇస్తున్నారు? రెండోది 3 టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి ఒకళ్ళు ఎవరో పోస్ట్ చేస్తే వాళ్ళకి వార్నింగ్ ఇచ్చారంటే డిలీట్ చేయమని. అసలు ఎక్కడ వెళ్ళిపోతున్నాము? అంటే ఈ రకంగా ప్యాకప్ అనేది ఒక ఎవరో ఒక దుష్టశక్తి ఉంది. 3 రోజుల పాటు దీన్ని కేసుని క్లోజ్ చేయడానికి ఒక యాక్సిడెంట్ కేసు కింద చిత్రీకరించడానికి ప్రయత్నం చేశారు. ఇదైతే క్లియర్ గా తెలుస్తా ఉంది. దీనిపైన సమగ్రమైన విచారణ గవర్నమెంట్ అది టేకప్ చేయండి. టేకప్ చేసి వాస్తవాలు బయట పెట్టండి. ఇప్పుడు చిన్న చిన్న ఇన్సిడెంట్స్, ఇప్పుడు ఇంకోటి కూడా అడుగుతున్నా, అసలు అక్యూజ్డ్ మొఖాలు ఎందుకు దాయాలండి? అసలు పోలీసులు ఎందుకు రిలీజ్ చేయరండి? మంత్రులే, మాజీ మంత్రులు ఎవరెవరినో అరెస్టులు చేస్తేనే ఓపెన్ గా తీసుకెళ్తున్నారే. ఈ అక్యూజ్డ్ ఏమన్నా పెద్ద విఐపీలా మొఖాలు దాయడానికి? అసలు ఆ అక్యూజ్డ్ మొఖాలు కూడా బయట పెట్టట్లేదు. అంటే దీనికి వెనకాతలు బ్యాకప్ ఎవరు ఉన్నారు? ఈ అన్ని అంశాలపైన ఖచ్చితంగా విచారణ చేయాలి. అండ్ 100% దెర్ ఇస్ అన్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ రూలింగ్ పార్టీ. రూలింగ్ పార్టీ పెద్దల యొక్క ఒత్తిడి లేకపోతే సిఐ అంత అడమెంట్ గా నేను పోలీస్ స్టేషన్ బయట నుంచి ఉన్నాము. బయట నేను ప్రెస్ మీట్ పెడతా ఉంటే పోలీసులు ఆయన సిఐ ఎంత పెద్ద గట్టిగా అరుపులు అరిచాడో మీరు ఆ వీడియో చూస్తే సోషల్ మీడియాలో వైరల్ ఉంది. అంత పెద్ద పెద్ద అరుపులు అరుస్తున్నాడు. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళి ఎవరైనా వీడియో తీస్తున్నారా? బయట తీస్తున్నారు. అయినా లోపలికి వెళ్ళి తీసినా కూడా తప్పేంటమ్మా? అది ఇట్స్ గవర్నమెంట్ ఆఫీస్. అది గవర్నమెంట్ ఆఫీస్ లో ఒక మీడియా పర్సన్ వచ్చి లోపల వీడియో తీయకూడదని ఏం రూల్ ఏం లేదు కదా. ఇట్స్ అన్ ఓపెన్. ఇప్పుడు వాళ్ళే కెమెరాలు పెట్టుకుంటారు. ఇప్పుడు మేము దట్టు స్టేషన్ బయట ఉన్నాము, రోడ్డు పైన ఉన్నాము. నేను ఇంటర్వ్యూ చేస్తుంటే అక్కడ పోలీసు వచ్చి పెద్ద పెద్ద అరుపులు కేకలేస్తాడు. మీరు ఈ ప్రెమిసెస్ లో ఉండడానికి వీల్లేదు. నువ్వెవరు నాకు చెప్పడానికి ప్రెమిసెస్ లో ఉండడానికి వీల్లేదు? ఇది రోడ్, ఇది పబ్లిక్ రోడ్డు. నేను ఐ సర్వ్డ్ యాజ్ అన్ ఎంపీ. 18 లక్షల మంది ఓట్లు వేస్తే నేను ఎంపీ కింద గెలిచిన వాడిని. నువ్వెవరు నాకు చెప్పడానికి అని నేను సిఐ పెద్ద పెద్ద అరుపులు అరుస్తున్నాడు. అసలు ఎందుకు సిఐకి అంత స్పెషల్ ఇంట్రెస్ట్ అని అడుగుతున్నా. ఒక సిఐ నిజంగా అంత అక్యూజ్డ్ తరపున ఇంకో మాట కూడా చెప్పాడండి సిఐ. ద డే వెన్ ఐ గాట్ ద ఇన్ఫర్మేషన్, సమ్ ఆఫ్ ద మెడికోస్ హ్యావ్ కాల్ మీ అండ్ ఈ రకంగా ఇట్లా జరిగింది, అన్యాయం జరిగింది, మా కలీగ్ కి ఈ రకంగా జరిగింది అని అంటే నేను ఆ రోజు 5th నైట్ అనుకుంటా, 4th నైట్ అనుకుంటా, నేను సిఐని అడిగితే అతను చెప్పిన మాట ఏంటంటే ఈ అమ్మాయి జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ లో డాక్టర్ అండి, డెర్మటాలజీ చదువుతుంది. వీళ్ళు ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళు గైట్ కాలేజ్ లో ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అని చెప్పాడు. అసలు వాళ్ళు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఏంటి? వాళ్ళు ఇంజనీరింగ్ కంప్లీట్ అయ్యి 5-6 సంవత్సరాలు అయింది. వాళ్ళు స్టూడెంట్స్ అని ఇతను ఎందుకు కవర్ చేయాలా? అంటే దెర్ ఇస్ సమ్ కాన్స్పిరసీ. ఆ కాన్స్పిరసీ అనేది బయటకు వస్తుంది, ఖచ్చితంగా బయటకు వస్తుంది. కాకపోతే నేను అపీల్ చేసేది ఏంటంటే వీఆర్ ఫైటింగ్ ఫర్ ద జస్టిస్, వీఆర్ ఫర్ డాక్టర్ ప్రియాంక. మేము ఫైట్ చేస్తున్నాము. ఖచ్చితంగా ఇవన్నీ బయటకు తీయాలి. కాల్ డేటా రికార్డ్ బయటకు పెట్టాలి. ఆనెస్ట్ గా, ట్రాన్స్పరెంట్ గా రాష్ట్ర ముఖ్యమంత్రి బయటకు వచ్చి దీన్ని ఎంక్వైరీ చేయాలి. సిఐని కూడా అక్యూజ్డ్ కింద పెట్టాలి. ఇవన్నీ కూడా వెలుగులోకి రావాలని మా డిమాండ్. రైట్. థ్యాంక్ యూ భరత్ గారు. థ్యాంక్ యూ.